హనుమకొండ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ కీలక నేతలు వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, చెల్లా ధర్మారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డోకా కార్డు అంటూ కాంగ్రెస్ నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ నాయకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు పార్టీ అని కుంభకోణాలకు కేరాఫ్ అంటూ చురకలించారు. తులం బంగారం ఏదని అడుగుతుంటే, విద్యార్థులకు స్కూటీలు అని వాళ్ళు అడుగుతుంటే, నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ 2 లక్షలు అన్నారు ఏది అని వాళ్ళు అడుగుతుంటే, వారి పక్షాన వారికి మద్దతుగా మేము మద్దతు తెలిపి ఆ బాకీ కార్డులు ప్రదర్శిస్తుంటే, ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు మీరు సమాధానం చెప్పలేక నిస్సాయి స్థితిలో ఉండి మాయమాటలు చెప్పి 100 ఏళ్ల కాంగ్రెస్ అని 100 ఏళ్లలో అనేక సందర్భాలలో ప్రజలను మోసం చేసి చేస్తున్న కార్యక్రమంలో మేమిచ్చిన కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ₹1,00,000 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తప్ప ఎక్కడ కూడా తట్ట మట్టి తీసే పనులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఒక పథకాన్ని లేదా ఒక ప్రాజెక్టును శంకుస్థాపన కానీ లేదా ప్రారంభించినా కానీ చేసిన సందర్భం లేదు. దేవుళ్ళ మీద ఒట్టేసుడు, పండుగలను టార్గెట్ చేసుకొని ఆ పండుగకి ఇస్తాం ఈ పండుగకి ఇస్తామని చెప్పుడు, 100 రోజులని చెప్పుడు రకరకాలుగా మభ్యపెట్టే కార్యక్రమమే ఉంది. వాస్తవంగా మేము కాంగ్రెస్ బాకీ కార్డు అన్నది ఇందులో ఏమన్నా తప్పు ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులను. ముందుగా దీన్ని తప్పు ఉంటే ఎక్కడికైనా చర్చ రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీలాగా 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మాది చరిత్ర గల పార్టీ అని చెప్పి 1000 మోసాలు చేసిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ అంటేనే కమిషన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్. ఇవాళ కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కాంగ్రెస్. అరే చరిత్ర ఇది చేయొచ్చా అనే చరిత్రలు చేసింది మీరు. గడ్డి కుంభకోణం చేసింది వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. యూరియా కుంభకోణం చేసింది వాస్తవం కదా కాంగ్రెస్ హయాంలో. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను డోకా చేసింది వాస్తవం కదా ఒకసారి చెప్పాలని ప్రశ్నిస్తా ఉన్నా.